లైఫ్‌లో ఒక్కసారైనా సరే ఆడవాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్‌ని కంపల్సరీ ఫేస్ చేస్తారు. అలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్‌కి ఒక మందనే చెప్పొచ్చు ఈ వాక్కాయలు. మరి ఈ వాక్కాయలతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. పప్పు మామిడికాయతో కూడా ఇది పోటీ పడుతుంది. అంత రుచిగా ఉంటుందన్నమాట. మనం పప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోండి. మనం ఎంతైతే పప్పుని తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో వాక్కాయలను తీసుకుని చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకుంటే లోపల గింజల్లా ఉంటాయండి. గింజలన్నిటిని కూడా తీసేసుకోండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. చాలా తక్కువ క్వాంటిటీ వేసినా సరే కూర చాలా పులుపుగా ఉంటుంది. ఇలా గింజలు తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ చిన్నగా కానీ ఇంకొక పీస్లా కానీ కట్ చేసుకుంటే ఉడికించుకున్నప్పుడు తొందరగా ఉడుకుతుంది అనమాట. నానబెట్టుకున్న పప్పులోకి మరి ఇంకొన్ని నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పు మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి. పప్పుని కావాలంటే కూడా కుక్కర్లో ఉడికించుకోవచ్చు. కాకపోతే ఈ పద్ధతిలో ఉడికించుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రావు. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కట్ చేసి